భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశంలో గౌరవనీయులు పెద్దలు కేంద్ర పర్యాటక శాఖ సాంస్కృతిక ఈశాన్య శాఖ రాష్ట్ర అభివృద్ధి శాఖ మాచీలు గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారి యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. వేదిక పైన వారితో పాటు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి, ఎస్ కుమార్ గారు జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి, నాగోజీ రామారావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బొమ్మ జయశ్రీ గారు రాష్ట్ర కార్యదర్శి, శ్రీ శాంతి కుమార్ గారు రాష్ట్ర కోశాధికారు, విక్రమ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క సమావేశంలో వారితో పాటు మరి పాల్గొంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, ఈ సంవత్సరము ఈ 2023 G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు భారతదేశం యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి. లో ఇండోనేషియా అధ్యక్షతన జరిగాయి. 2023 భారతదేశము, 2023లో భారతదేశం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2024లో బ్రెజిల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. గ్లోబల్ కు సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశం చేసేటువంటి సమావేశాలు ఇవి. భారత ప్రభుత్వము అదేవిధంగా అన్ని రాష్ట్రాలు, ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు కూడా G20 కంట్రీ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. G20 కంట్రీస్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే భారతదేశంలో జరుగుతున్నటువంటి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో, ప్రపంచంలో ఈరోజు ఈ సమావేశాల పట్ల ఎంతో ఆసక్తితో పరిశీలిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఈరోజు ప్రపంచంలో కరోనా తర్వాత ఏర్పడినటువంటి అనేక రకాల సమస్యలకు ఈ సమావేశాలలో చర్చలకు వేదికైంది. రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో కూడా ప్రపంచమంతా కూడా రష్యాకు, ఉక్రెయిన్కు అనుకూలంగా ఈరోజు విడిపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్నటువంటి భారతదేశం ఈ యొక్క సమావేశాలలో చాలా కీలకమైనటువంటి చర్చ జరగనున్నది. G20 సమావేశాలంటే ప్రధానంగా 46 సెక్టార్లకు సంబంధించినటువంటి సమావేశాలు ఇందులో జరుగుతా ఉన్నాయి.
250 సమావేశాలకు పైగా భారతదేశంలో జరగనున్నాయి. 56 నగరాలలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 140 మించి సమావేశాలు పూర్తయినాయి. G20 కంట్రీస్ కు ఎంత ప్రాధాన్యత ఉందో, మోర్ దెన్ 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ యొక్క G20 కంట్రీస్ నుంచే వస్తాయి. సుమారు 85% ఆఫ్ ప్రపంచ జీడిపి ఈ G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. 70% ఆఫ్ పాపులేషన్, మోర్ దెన్ 2/3 పాపులేషన్ ప్రపంచంలో G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. ఈ సందర్భంగా మన హైదరాబాద్ కేంద్రంగా కూడా కీలకమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఇప్పటికే కొన్ని జరిగాయి. జనవరి 28, 29 తేదీలలో స్టార్టప్ G20 స్టార్టప్ కు సంబంధించినటువంటి స్టార్టప్ ఎంగేజ్మెంట్ మీటింగ్స్ హైదరాబాద్ లో జరిగాయి. భారతదేశంలో స్టార్టప్ సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ, ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకు ప్రోత్సహించాల్సినటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఇది హైదరాబాద్ లో ఫస్ట్ మీటింగు. హైదరాబాద్ లో సెకండ్ మీటింగ్ మార్చి 6, 7 తేదీల్లో ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూపు సమావేశం జరిగింది. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి అంశాలపైన ఇందులో చర్చ జరిగింది. 3వ సమావేశం ఏప్రిల్ 17 నుంచి 19 వరకు, సెకండ్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశము హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల జూన్ 4, 5, 6 ఈ తేదీలలో G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. జూన్ 15 నుంచి 17 వరకు అత్యంత కీలకమైనటువంటి, అత్యంత ప్రాధాన్యత అంశమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు, అంటే మినిస్టర్స్ మీటింగ్ G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ హైదరాబాద్ వేదిక కానున్నది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు
వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఇప్పటికే పూర్తయినాయి. మొదటి సమావేశం ఇండోర్లో జరిగింది. రెండవ సమావేశము చండీగఢ్లో జరిగింది. అగ్రికల్చర్ మూడవ సమావేశము వారణాసిలో జరిగింది. ఫైనల్ సమావేశము మన హైదరాబాద్ నగరంలో జరగనున్నది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ G20 కంట్రీస్ మీటింగ్ లో ఇండియాతో పాటు 30 దేశాలకు పైగా 29 దేశాలకు పైగా పాల్గొంటాయి. అందులో G20 కంట్రీస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, భారత్తో కలిపి ఈ 20 దేశాలు పాల్గొంటాయి. వీరు కాకుండా 9 గెస్ట్ కంట్రీస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సమావేశాలలో పాల్గొంటారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, ఓమన్, నైజీరియా, స్పెయిన్, యునైటెడ్ అరబ్, వియత్నాం. ఈ 9 దేశాలకు సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ 29 కంట్రీస్ 29 దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, 29 దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కంట్రీస్ హై లెవెల్ ఆఫీసర్స్ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు. 15 నుంచి 17 వరకు జరుగుతాయి. ఈ 29 దేశాలే కాకుండా అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యుఎన్, వరల్డ్ మెట్ట పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాట్ మన హైదరాబాద్ లో ఉంది, మనకందరికీ గర్వకారణము. ఆ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క G20 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో కీలక పాత్ర పోషించనున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆ సంస్థ సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొంటారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ OECD, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ FAO, దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB, అదేవిధంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ BMGF, అదేవిధంగా
అంతర్జాతీయ ఆహార విధానము అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IFPRI అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రి డెవలప్మెంట్ IFAD ఈ సంస్థ, మరొకటి ఆర్థిక పరిశోధన సంస్థ ఎకనామికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ERIA, ఈ రకంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కూడా ఈ G20 కంట్రీస్ లో పాల్గొని చర్చిస్తారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు ఎక్కడైతే ఇంతకుముందు జరిగాయో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మరింత లోతైనటువంటి చర్చ 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ HODలు అందరూ కూడా 3 సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక విషయాలపైన చర్చించారు. ముఖ్యంగా అనేక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు హైదరాబాద్ లో జరగడము ఒక మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండా ఫైనల్ మీటింగ్స్ లో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత, పౌష్టికాహారం కోసము ఒక సుస్థిరమైన వ్యవసాయం, మహిళల నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయము జీవ వైవిధ్యత, చివరగా వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి మార్పులు అనేటువంటి అంశాలపైన ఈ యొక్క హైదరాబాద్ లో జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా, నిర్మాణాత్మకంగా, ఆహారానికి సంబంధించినటువంటి రానున్నటువంటి సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, దానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాలు ఇందులో చర్చకొస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ అగ్రి ఫార్మింగ్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, దాన్ని కూడా ఈ 30 దేశాల మధ్యలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్, దాని విషయం కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మీకు అందరికి తెలుసు, ఒక టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్గా కూడా నా 2 శాఖలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. టూరిజానికి సంబంధించినటువంటి ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జూన్ 19, 20, 21, 22 తేదీలలో గోవాలో జరగనున్నాయి. ఇప్పటికే G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ లో, వైట్ బీచ్ లో జరిగింది. రెండోది వెస్ట్ బెంగాల్లోని
సిలిగురి డార్జిలింగ్ లో 2వ సమావేశం జరిగింది. 3వ సమావేశం ఇటీవలనే మీకు అందరికీ తెలుసు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనగర్ లో నిర్వహించాం. పాకిస్తాన్ కావచ్చు మరికొన్ని దేశాలు కూడా శ్రీనగర్ లో జరపడానికి వీల్లేదు. అది డిస్ప్యూటెడ్ సైటు, అది డిస్ప్యూటెడ్ ఏరియా అని పాకిస్తాను మరికొన్ని దేశాలు కూడా అనేక రకాల అభ్యంతరాలు చేశాయి. అనేక రకాల అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు భారతదేశాన్ని హెచ్చరించాయి. G20 కంట్రీస్ మీటింగ్ మీరు శ్రీనగర్ లో ఏ రకంగా నిర్వహిస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ చేసింది. పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కూడా సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లను భారతదేశము స్వీకరించింది. అంతేకాకుండా కొన్ని దేశాలు, అన్ని దేశాలకు G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలకు ఉత్తరాలు రాయడం, అది డిస్ప్యూటెడ్ సైటు, టెన్షన్ ఉంటుంది, అక్కడ పీస్ లేదు, అక్కడ నిర్బంధం ఉంది, అక్కడ ప్రజలు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు అని అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక దేశాలతో పాకిస్తాన్ దేశ రాయబారులందరూ కూడా ఆయా దేశాలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికే కాశ్మీర్ విజిట్ చేయకూడదు, శ్రీనగర్ రాకూడదని అడ్వైజరీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అనేక దేశాలు G20 కంట్రీస్ సంబంధించిన దేశాలు కూడా అడ్వైజరీస్ ఉన్నాయి ఆన్లో. మీరు జమ్మూ కాశ్మీర్ భారతదేశం పోయినా కూడా జమ్మూ కాశ్మీర్ పోవద్దని చెప్పారు. కానీ సంతోషం ఏంటంటే ఆ అడ్వైజరీస్ ఉన్నప్పటికీ కూడా ఆయా దేశాల డెలిగేట్స్ ఆ అడ్వైజరీస్ ని కాదని ఆ దేశం యొక్క అనుమతితో భారతదేశం మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో శ్రీనగర్ లో పాల్గొన్నారు. అత్యంత అద్భుతంగా సమావేశాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూడా విస్తృతపడే విధంగా, అబ్బురపడే విధంగా, శాంతియుతంగా, సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమావేశాలు జరిగాయి. పాకిస్తాన్ ముఖం నల్లబడ్డది, తల దించుకునే విధంగా సమావేశాలు జరిగాయి. ఫైనల్ మీటింగ్స్ గోవాలో జరగనున్నది. గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజానికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ G20 కంట్రీస్ మంత్రుల సమావేశంలో అడాప్ట్ చేయనున్నాము. డ్రాఫ్ట్ ఇప్పటికే G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలు కానీ గెస్ట్ కంట్రీస్ కానీ గోవా రోడ్ మ్యాప్ డ్రాఫ్ట్ ను ఏదైతే వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చించి నిర్ణయించామో డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ ఆయా దేశాలు కూడా కొన్ని అమెండ్మెంట్స్ తో కూడినటువంటి అంశాలతో ఆమోదం తెలపడం జరిగింది. ఫైనల్ అడాప్ట్ గోవా రోడ్ మ్యాప్ అండ్ టూరిజం సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ తీర్మానము గోవాలో జరిగేటువంటి సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఇందులో క్రూజ్ టూరిజం కానీ, అదేవిధంగా టూరిజంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పార్టిసిపేషన్ కానీ అనే అంశాలు కూడా కీలకంగా ఉంటాయి. ఈ రకంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఫైనల్ మీటింగ్స్
సెప్టెంబర్లో జరగనున్నాయి. దానికంటే ముందు ఈ యొక్క నాకు మరొక శాఖ అయినటువంటి సాంస్కృతిక శాఖ ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా మన యొక్క వారణాసిలో ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జరగనున్నాయి. ఆ సమావేశాలు కూడా చాలా కీలకంగా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సమావేశాలకు ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆ సమావేశాలకు కూడా అన్ని దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే కల్చర్ సంబంధించినటువంటి సమావేశాలు మొదటి సమావేశాలు ఖజురాహో మధ్యప్రదేశ్లో నిర్వహించాం. మూడో సమావేశాలు ఇంకా జరగాల్సి ఉంది. అది హంపీలో ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో హంపీలో జరుగుతాయి కల్చర్ G20 సమావేశాలు. ఫైనల్ మీటింగ్స్ వారణాసిలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జూలై 24, 25, 26 తేదీల్లో వారణాసిలో జరగనున్నాయి. మీకు అందరు తెలుసు హెచ్ఓడీలు అంటే దేశాల అధినేతల సమావేశాలు, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. అవి మన దేశంలో ప్రగతి మైదానంలో జరగనున్నాయి. అవి సెప్టెంబర్ నెలలో జరగనున్న విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ద 18th మీటింగ్ ఆఫ్ G20 కంట్రీస్ సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు 9, 10 తేదీలలో సెప్టెంబర్ 9, 10 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ 29 దేశాల అధినేతలు, ఆ 29 దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి సంస్థల అధినేతలు ప్రగతి మైదానంలో 9, 10 దేశాల 9, 10 సెప్టెంబర్లో జరగనున్నటువంటి సమావేశాలతో ఒక కీలక పాత్ర భారతదేశము G20 కంట్రీస్ సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా పాత్ర పోషించనున్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ సమావేశాలు కూడా ఏదైతే అగ్రికల్చర్ మీటింగ్ సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాలు కూడా చాలా కీలకమైన సమావేశాలు. ఆ సమావేశాలకు కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. చాలా సానుకూలమైనటువంటి మంచి వాతావరణంలో ఈ సమావేశాలు జరుగుతాయనేటువంటి విశ్వాసంతో భారత ప్రభుత్వం హైదరాబాద్లో ఐటెక్స్ వేదికగా సమావేశాలు జరగనున్నాయి. కొంత అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇక్రిసాట్ ఇతరతర ప్రాంతాలు కూడా ఈ సందర్భంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్స్ విజిట్స్ కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి పరిశోధన సంస్థలు, ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అనే విధంగా ఎగ్జిబిషన్స్, మన దేశంలో అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ఎగ్జిబిషన్స్ ఈ సందర్భంగా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరము మిల్లెట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఈ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో ఐటెక్స్ లో ఏర్పాటు చేయబోతున్నాం.
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆధారితమైనటువంటి పరిశోధన సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడ మరి ఎగ్జిబిషన్స్ లో పాల్గొంటున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. My question is very simple. When media is invited to daily G20 meetings, at least in Hyderabad, I haven't visited any of the other cities. You're allowed only for the inaugural session. After that, there is no information whatsoever. The PIB doesn't do anything. Okay, the real interesting discussions that happen, if it is, why is there such strict control on the narrative of G20 meetings going on? Is the government of India afraid that somebody will go and ask some tough questions and the counter narrative will come? Why are they almost under lock and key? సమస్య ఏంటంటే ఏదైతే డ్రాఫ్ట్ డిస్కషన్ అవుతుందో, ఏదైతే అనేకమైనటువంటి దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరుగుతుందో ఆ డ్రాఫ్ట్ మినిస్టర్స్ మీటింగ్ లో ఫైనల్ అప్రూవల్ కావాలి. కాబట్టి అంతవరకు అది మేము పెట్టినటువంటి నియమం కాదు. G20 కంట్రీస్ గత అనేక రోజులుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారమే ఆ పాలసీ అడాప్ట్ చేస్తూ ఇప్పుడు G20 కంట్రీస్ ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత చర్చకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు మేము కూడా బయట పెట్టడానికి లేదు. ఈరోజు టూరిజం మినిస్టర్స్ మీటింగ్ లా కానీ లేకపోతే టూరిజం సంబంధించినటువంటి G20 కంట్రీస్ గ్రూప్ మీటింగ్స్ ఏవైతే చర్చ జరిగిందో హైలైట్స్ మాత్రమే చెప్పగలుగుతాం ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ ఏముంది ఇన్ డీటెయిల్ గా పాలసీ ప్రకారం ఆ దేశాలన్నీ కూడా మినిస్టర్స్ వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే అది మీడియా కానీ ప్రజలకు కానీ చెప్పాలనేటువంటి ఒక పాలసీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మన భారతదేశం తరఫున అది మనం చెప్పడానికి కూడా అధికారం లేదు. కాబట్టి దాని కారణంగానే ఉన్నటువంటి పద్ధతి విధానాన్ని మాత్రమే పాటిస్తున్నాం తప్ప అందులో మీడియా రాకూడదు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఏమాత్రం లేదు. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశంలో గౌరవనీయులు పెద్దలు కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక ఈశాన్య శాఖ, రాష్ట్ర అభివృద్ధి శాఖ మాచీలు గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారి యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. వేదిక పైన వారితో పాటు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి, ఎస్ కుమార్ గారు జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి, నాగోజీ రామారావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బొమ్మ జయశ్రీ గారు రాష్ట్ర కార్యదర్శి, శ్రీ శాంతి కుమార్ గారు రాష్ట్ర కోశాధికారు, విక్రమ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క సమావేశంలో వారితో పాటు మరి పాల్గొంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. అందరికీ తెలుసు ఈ సంవత్సరము ఈ సంవత్సరము 2023 G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు భారతదేశం యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి. లో ఇండోనేషియా అధ్యక్షతన జరిగాయి. 2023 భారతదేశము, 2023లో భారతదేశం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2024లో బ్రెజిల్లో ఈ సమావేశాలు
G20 కంట్రీస్ సంబంధించినటువంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. గ్లోబల్ కు సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశం చేసేటువంటి సమావేశాలు ఇవి. భారత ప్రభుత్వము అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు కూడా G20 కంట్రీస్ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. G20 కంట్రీస్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే భారతదేశంలో జరుగుతున్నటువంటి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ప్రపంచంలో ఈరోజు ఈ సమావేశాల పట్ల ఎంతో ఆసక్తితో పరిశీలిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఈరోజు ప్రపంచంలో కరోనా తర్వాత ఏర్పడినటువంటి అనేక రకాల సమస్యలకు ఈ సమావేశాలలో చర్చలకు వేదికైంది. రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో కూడా ప్రపంచమంతా కూడా రష్యాకు ఉక్రెయిన్కు అనుకూలంగా ఈరోజు విడిపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్నటువంటి భారతదేశం ఈ యొక్క సమావేశాలలో చాలా కీలకమైనటువంటి చర్చ జరగనున్నది. G20 సమావేశాలంటే ప్రధానంగా నలభై 46 సెక్టార్లకు సంబంధించినటువంటి సమావేశాలు ఇందులో జరుగుతా ఉన్నాయి. 250 సమావేశాలకు పైగా భారతదేశంలో జరగనున్నాయి. 56 నగరాలలో జరుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు 140 మించి సమావేశాలు పూర్తయినాయి. G20 కంట్రీస్ కు ఎంత ప్రాధాన్యత ఉందో more than 75% of global trade ఈ యొక్క G20 కంట్రీస్ నుంచే వస్తాయి. సుమారు 85% ఆఫ్ ప్రపంచ జీడిపి ఈ G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. 70% ఆఫ్ పాపులేషన్, మోర్ దెన్ 2/3 పాపులేషన్ ప్రపంచంలో G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. ఈ సందర్భంగా మన హైదరాబాద్ కేంద్రంగా కూడా కీలకమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఇప్పటికే కొన్ని జరిగాయి. జనవరి 28, 29 తేదీలలో స్టార్టప్ G20 స్టార్టప్ కు సంబంధించినటువంటి స్టార్టప్ ఎంగేజ్మెంట్ మీటింగ్స్ హైదరాబాద్ లో జరిగాయి.
భారతదేశంలో స్టార్టప్ సంబంధించినటువంటి ప్రభుత్వ తీసుకుంటున్నటువంటి చొరవ ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకు ప్రోత్సహించాల్సినటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఫస్ట్ మీటింగు. హైదరాబాద్లో సెకండ్ మీటింగ్ మార్చి 6-7 తేదీల్లో ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూపు సమావేశం జరిగింది. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి అంశాలపైన ఇందులో చర్చ జరిగింది. 3వ సమావేశం ఏప్రిల్ 17 నుంచి 19 వరకు సెకండ్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశము హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల జూన్ 4, 5, 6 ఈ తేదీలలో G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. జూన్ 15 నుంచి 17 వరకు అత్యంత కీలకమైనటువంటి అత్యంత ప్రాధాన్యత అంశమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు అంటే మినిస్టర్స్ మీటింగ్ G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ హైదరాబాద్ వేదిక కానున్నది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఇప్పటికే పూర్తయినాయి. మొదటి సమావేశం ఇండోర్లో జరిగింది. రెండవ సమావేశము చండీగఢ్లో జరిగింది. అగ్రికల్చర్ 3వ సమావేశము వారణాసిలో జరిగింది. ఫైనల్ సమావేశము మన హైదరాబాద్ నగరంలో జరగనున్నది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ G20 కంట్రీస్ మీటింగ్ లో ఇండియాతో పాటు 30 దేశాలకు పైగా 29 దేశాలకు పైగా పాల్గొంటాయి. అందులో G20 కంట్రీస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, భారత్తో కలిపి ఈ 20 దేశాలు పాల్గొంటాయి. వీరు కాకుండా 9 గెస్ట్ కంట్రీస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సమావేశాలలో పాల్గొంటారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, ఓమన్, నైజీరియా,
స్పెయిన్, యునైటెడ్ అరబ్, వియత్నాం, ఈ 9 దేశాలకు సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ 29 కంట్రీస్, 29 దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, 29 దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కంట్రీస్ హై లెవెల్ ఆఫీసర్స్ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు. 15 నుంచి 17 వరకు జరుగుతాయి. ఈ 29 దేశాలే కాకుండా అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యుఎన్, వరల్డ్ మెట్ట పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాట్ మన హైదరాబాద్ లో ఉంది, మనకందరికీ గర్వకారణము. ఆ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క G20 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో కీలక పాత్ర పోషించనున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆ సంస్థ సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొంటారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ OECO, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ FAO, దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB, అదేవిధంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ BMGF, అదేవిధంగా అంతర్జాతీయ ఆహార విధానము అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IFPRI, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రి డెవలప్మెంట్ IFAD, ఈ సంస్థ, మరొకటి ఆర్థిక పరిశోధన సంస్థ ఎకనామికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ERIA, ఈ రకంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కూడా ఈ G20 కంట్రీస్ లో పాల్గొని చర్చిస్తారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు ఎక్కడైతే ఇంతకుముందు జరిగాయో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మరింత లోతైనటువంటి చర్చ 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ హెచ్ఓడీలు అందరూ కూడా 3 సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక విషయాలపైన చర్చించారు. ముఖ్యంగా అనేక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు హైదరాబాద్ లో జరగడము ఒక మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండా ఫైనల్ మీటింగ్స్ లో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత, పౌష్టికాహారం కోసము ఒక సుస్థిరమైన వ్యవసాయం, మహిళల నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయము జీవ వైవిధ్యత,
చివరగా వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి మార్పులు అనేటువంటి అంశాలపైన ఈ యొక్క హైదరాబాద్లో జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా నిర్మాణాత్మకంగా ఆహారానికి సంబంధించినటువంటి రానున్నటువంటి సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, దానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాలు ఇందులో చర్చకొస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ అగ్రి ఫార్మింగ్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, దాన్ని కూడా ఈ 30 దేశాల మధ్యలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ దాని విషయం కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మీకు అందరికి తెలుసు, ఒక టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్గా కూడా నా 2 శాఖలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. టూరిజానికి సంబంధించినటువంటి ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జూన్ 19, 20, 21, 22 తేదీలలో గోవాలో జరగనున్నాయి. ఇప్పటికే G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో వైట్ బీచ్ లో జరిగింది. రెండోది వెస్ట్ బెంగాల్లోని సిలిగురి, డార్జిలింగ్ లో 2వ సమావేశం జరిగింది. 3వ సమావేశం ఇటీవలనే మీకు అందరికీ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనగర్లో నిర్వహించాం. పాకిస్తాన్ కావచ్చు, మరికొన్ని దేశాలు కూడా శ్రీనగర్లో జరపడానికి వీల్లేదు, అది డిస్ప్యూటెడ్ సైటు, అది డిస్ప్యూటెడ్ ఏరియా అని పాకిస్తాను మరికొన్ని దేశాలు కూడా అనేక రకాల అభ్యంతరాలు చేశాయి. అనేక రకాల అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు భారతదేశాన్ని హెచ్చరించాయి. G20 కంట్రీస్ మీటింగ్ మీరు శ్రీనగర్లో ఏ రకంగా నిర్వహిస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ చేసింది. పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కూడా సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లను భారతదేశము స్వీకరించింది. అంతేకాకుండా కొన్ని దేశాలు, అన్ని దేశాలకు, G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలకు ఉత్తరాలు రాయడం, అది డిస్ప్యూటెడ్ సైటు, టెన్షన్ ఉంటుంది, అక్కడ పీస్ లేదు, అక్కడ నిర్బంధం ఉంది, అక్కడ ప్రజలు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు అని అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక దేశాలతో పాకిస్తాన్ దేశ రాయబారులందరూ కూడా ఆయా దేశాలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికే కాశ్మీర్ విజిట్ చేయకూడదు, శ్రీనగర్ రాకూడదని అడ్వైజరీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అనేక దేశాలు, G20 కంట్రీస్ సంబంధించిన దేశాలు కూడా అడ్వైజరీస్ ఉన్నాయి ఆన్లో. మీరు జమ్మూ కాశ్మీర్, భారతదేశం పోయినా కూడా జమ్మూ కాశ్మీర్ పోవద్దని చెప్పారు. కానీ సంతోషం ఏంటంటే ఆ అడ్వైజరీస్ ఉన్నప్పటికీ కూడా
ఆయా దేశాల డెలిగేట్స్ ఆ అడ్వైజరీస్ని కాదని ఆ దేశం యొక్క అనుమతితో భారతదేశం మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో శ్రీనగర్లో పాల్గొన్నారు. అత్యంత అద్భుతంగా సమావేశాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూడా విస్తృతపడే విధంగా, అబ్బురపడే విధంగా, శాంతియుతంగా, సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమావేశాలు జరిగాయి. పాకిస్తాన్ ముఖం నల్లబడ్డది, తల దించుకునే విధంగా సమావేశాలు జరిగాయి. ఫైనల్ మీటింగ్స్ గోవాలో జరగనున్నది. గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజానికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ G20 కంట్రీస్ మంత్రుల సమావేశంలో అడాప్ట్ చేయనున్నాము. డ్రాఫ్ట్ ఇప్పటికే G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలు కానీ గెస్ట్ కంట్రీస్ కానీ గోవా రోడ్ మ్యాప్ డ్రాఫ్ట్ ను ఏదైతే వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చించి నిర్ణయించామో డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ ఆయా దేశాలు కూడా కొన్ని అమెండ్మెంట్స్ తో కూడినటువంటి అంశాలతో ఆమోదం తెలపడం జరిగింది. ఫైనల్ అడాప్ట్ గోవా రోడ్ మ్యాప్ అండ్ టూరిజం సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ తీర్మానము గోవాలో జరిగేటువంటి సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఇందులో క్రూజ్ టూరిజం కానీ, అదేవిధంగా టూరిజంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పార్టిసిపేషన్ కానీ అనే అంశాలు కూడా కీలకంగా ఉంటాయి. ఈ రకంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఫైనల్ మీటింగ్స్ సెప్టెంబర్లో జరగనున్నాయి. దానికంటే ముందు ఈ యొక్క నాకు మరొక శాఖ అయినటువంటి సాంస్కృతిక శాఖ ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా మన యొక్క వారణాసిలో ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జరగనున్నాయి. ఆ సమావేశాలు కూడా చాలా కీలకంగా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సమావేశాలకు ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆ సమావేశాలకు కూడా అన్ని దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే కల్చర్ సంబంధించినటువంటి సమావేశాలు, మొదటి సమావేశాలు ఖజురాహో మధ్యప్రదేశ్లో నిర్వహించాం. మూడో సమావేశాలు ఇంకా జరగాల్సి ఉంది. అది హంపీలో ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో హంపీలో జరుగుతాయి కల్చర్ G20 సమావేశాలు. ఫైనల్ మీటింగ్స్ వారణాసిలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో, జూలై 24, 25, 26 తేదీల్లో వారణాసిలో జరగనున్నాయి. మీకు అందరు తెలుసు, హెచ్ఓడీలు అంటే దేశాల అధినేతల సమావేశాలు, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. అవి మన దేశంలో ప్రగతి మైదానంలో
జరగనున్నాయి. అవి సెప్టెంబర్ నెలలో జరగనున్న విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ద 18th మీటింగ్ ఆఫ్ G20 కంట్రీస్ సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు 9-10 తేదీలలో, సెప్టెంబర్ 9-10 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ 29 దేశాల అధినేతలు, ఆ 29 దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి సంస్థల అధినేతలు ప్రగతి మైదానంలో 9-10 దేశాల 9-10 సెప్టెంబర్లో జరగనున్నటువంటి సమావేశాలతో ఒక కీలక పాత్ర భారతదేశము G20 కంట్రీస్ సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా పాత్ర పోషించనున్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ సమావేశాలు కూడా ఏదైతే అగ్రికల్చర్ మీటింగ్ సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాలు కూడా చాలా కీలకమైన సమావేశాలు. ఆ సమావేశాలకు కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. చాలా సానుకూలమైనటువంటి మంచి వాతావరణంలో ఈ సమావేశాలు జరుగుతాయనేటువంటి విశ్వాసంతో భారత ప్రభుత్వం హైదరాబాద్లో ఐటెక్స్ వేదికగా సమావేశాలు జరగనున్నాయి. కొంత అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇక్రిసాట్ ఇతరతర ప్రాంతాలు కూడా ఈ సందర్భంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్స్ విజిట్స్ కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి పరిశోధన సంస్థలు, ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అనే విధంగా ఎగ్జిబిషన్స్, మన దేశంలో అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ఎగ్జిబిషన్స్ ఈ సందర్భంగా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరము మిల్లెట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఈ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో ఐటెక్స్ లో ఏర్పాటు చేయబోతున్నాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆధారితమైనటువంటి పరిశోధన సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడ మరి ఎగ్జిబిషన్స్ లో పాల్గొంటున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. సార్ related to G20. I'm just making it clear. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. My question is very, very simple. When media is invited to any of the G20 meetings, at least in Hyderabad, I haven't visited any of the other cities. You're allowed only for the inaugural session. After that, there is no information whatsoever. The PIB doesn't do anything. Okay? The real interesting discussions that happen, if it is, why is there such strict control on the narrative of G20 meetings going on? Is the government of India afraid that somebody will go and ask some tough questions and the counter narrative will come? Why are they almost under lock and key? సమస్య ఏంటంటే ఏదైతే డ్రాఫ్ట్ డిస్కషన్ అవుతుందో, ఏదైతే అనేకమైనటువంటి దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరుగుతుందో ఆ డ్రాఫ్ట్ మినిస్టర్స్ మీటింగ్ లో ఫైనల్ అప్రూవల్ కావాలి. కాబట్టి అంతవరకు అది మేము పెట్టినటువంటి నియమం కాదు. G20 కంట్రీస్ గత అనేక రోజులుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారమే ఆ పాలసీ అడాప్ట్ చేస్తూ ఇప్పుడు G20 కంట్రీస్ ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత చర్చకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు మేము కూడా బయట పెట్టడానికి లేదు. ఈరోజు టూరిజం మినిస్టర్స్ మీటింగ్ లా కానీ లేకపోతే టూరిజం సంబంధించినటువంటి G20 కంట్రీస్ గ్రూప్ మీటింగ్స్ ఏవైతే చర్చ జరిగిందో హైలైట్స్ మాత్రమే చెప్పగలుగుతాం ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ ఏముంది ఇన్ డీటెయిల్ గా పాలసీ ప్రకారం ఆ దేశాలన్నీ కూడా మినిస్టర్స్ వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే అది మీడియా కానీ ప్రజలకు కానీ చెప్పాలనేటువంటి ఒక పాలసీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మన భారతదేశం తరఫున అది మనం చెప్పడానికి కూడా అధికారం లేదు. కాబట్టి దాని కారణంగానే
ఆ ఉన్నటువంటి పద్ధతి విధానాన్ని మాత్రమే పాటిస్తున్నాం తప్ప అందులో మీడియా రాకూడదు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఏమాత్రం లేదు. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశంలో గౌరవనీయులు పెద్దలు కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక ఈశాన్య శాఖ, రాష్ట్ర అభివృద్ధి శాఖ మాచీలు గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారి యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. వేదిక పైన వారితో పాటు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి, ఎస్ కుమార్ గారు జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి, నాగోజీ రామారావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బొమ్మ జయశ్రీ గారు రాష్ట్ర కార్యదర్శి, శ్రీ శాంతి కుమార్ గారు రాష్ట్ర కోశాధికారు, విక్రమ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క సమావేశంలో వారితో పాటు మరి పాల్గొంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, ఈ సంవత్సరము ఈ సంవత్సరము 2023 G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు భారతదేశం యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి. లో ఇండోనేషియా అధ్యక్షతన జరిగాయి. 2023 భారతదేశము, 2023లో భారతదేశం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2024లో బ్రెజిల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. గ్లోబల్ కు సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశం చేసేటువంటి సమావేశాలు ఇవి. భారత ప్రభుత్వము అదేవిధంగా అన్ని రాష్ట్రాలు, ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు కూడా G20 కంట్రీ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. G20 కంట్రీస్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే భారతదేశంలో జరుగుతున్నటువంటి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో, ప్రపంచంలో ఈరోజు ఈ సమావేశాల పట్ల ఎంతో ఆసక్తితో పరిశీలిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఈరోజు ప్రపంచంలో కరోనా తర్వాత ఏర్పడినటువంటి అనేక రకాల సమస్యలకు ఈ సమావేశాలలో చర్చలకు వేదికైంది. రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో కూడా ప్రపంచమంతా కూడా రష్యాకు, ఉక్రెయిన్కు అనుకూలంగా ఈరోజు విడిపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్నటువంటి భారతదేశం
ఈ యొక్క సమావేశాలలో చాలా కీలకమైనటువంటి చర్చ జరగనున్నది. G20 సమావేశాలంటే ప్రధానంగా నలభై 46 సెక్టార్లకు సంబంధించినటువంటి సమావేశాలు ఇందులో జరుగుతా ఉన్నాయి. 250 సమావేశాలకు పైగా భారతదేశంలో జరగనున్నాయి. 56 నగరాలలో జరుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు 140 మించి సమావేశాలు పూర్తయినాయి. G20 కంట్రీస్ కు ఎంత ప్రాధాన్యత ఉందో, మోర్ దెన్ 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ యొక్క G20 కంట్రీస్ నుంచే వస్తాయి. సుమారు 85% ఆఫ్ ప్రపంచ జీడిపి ఈ G20 కంట్రీస్ లో నుంచే ఉంటుంది. 70% ఆఫ్ పాపులేషన్, మోర్ దెన్ 2/3 పాపులేషన్ ప్రపంచంలో G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. ఈ సందర్భంగా మన హైదరాబాద్ కేంద్రంగా కూడా కీలకమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఇప్పటికే కొన్ని జరిగాయి. జనవరి 28, 29 తేదీలలో స్టార్టప్ G20 స్టార్టప్ కు సంబంధించినటువంటి స్టార్టప్ ఎంగేజ్మెంట్ మీటింగ్స్ హైదరాబాద్ లో జరిగాయి. భారతదేశంలో స్టార్టప్ సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ, ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకు ప్రోత్సహించాల్సినటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఇది హైదరాబాద్ లో ఫస్ట్ మీటింగు. హైదరాబాద్ లో సెకండ్ మీటింగ్ మార్చి 6, 7 తేదీల్లో ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూపు సమావేశం జరిగింది. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి అంశాలపైన ఇందులో చర్చ జరిగింది. 3వ సమావేశం ఏప్రిల్ 17 నుంచి 19 వరకు, సెకండ్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశము హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల జూన్ 4, 5, 6 ఈ తేదీలలో G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. జూన్ 15 నుంచి 17 వరకు అత్యంత కీలకమైనటువంటి, అత్యంత ప్రాధాన్యత అంశమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి
ఫైనల్ సమావేశాలు అంటే మినిస్టర్స్ మీటింగ్ G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ హైదరాబాద్ వేదిక కానున్నది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఇప్పటికే పూర్తయినాయి. మొదటి సమావేశం ఇండోర్లో జరిగింది. రెండవ సమావేశము చండీగఢ్లో జరిగింది. అగ్రికల్చర్ 3వ సమావేశము వారణాసిలో జరిగింది. ఫైనల్ సమావేశము మన హైదరాబాద్ నగరంలో జరగనున్నది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ G20 కంట్రీస్ మీటింగ్ లో ఇండియాతో పాటు 30 దేశాలకు పైగా 29 దేశాలకు పైగా పాల్గొంటాయి. అందులో G20 కంట్రీస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, భారత్తో కలిపి ఈ 20 దేశాలు పాల్గొంటాయి. వీరు కాకుండా 9 గెస్ట్ కంట్రీస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సమావేశాలలో పాల్గొంటారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, ఓమన్, నైజీరియా, స్పెయిన్, యునైటెడ్ అరబ్, వియత్నాం, ఈ 9 దేశాలకు సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ 29 కంట్రీస్ 29 దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, 29 దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కంట్రీస్ హై లెవెల్ ఆఫీసర్స్ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు. 15 నుంచి 17 వరకు జరుగుతాయి. ఈ 29 దేశాలే కాకుండా అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యుఎన్, వరల్డ్ మెట్ట పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాట్ మన హైదరాబాద్ లో ఉంది, మనకందరికీ గర్వకారణము. ఆ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క G20 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో కీలక పాత్ర పోషించనున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆ సంస్థ సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొంటారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ OECD, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ FAO,
దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి, అదేవిధంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ బిఎంజిఎఫ్, అదేవిధంగా అంతర్జాతీయ ఆహార విధానము అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IFPRI, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రి డెవలప్మెంట్ IFAD, ఈ సంస్థ, మరొకటి ఆర్థిక పరిశోధన సంస్థ ఎకనామికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ERIA, ఈ రకంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కూడా ఈ G20 కంట్రీస్ లో పాల్గొని చర్చిస్తారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు ఎక్కడైతే ఇంతకుముందు జరిగాయో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మరింత లోతైనటువంటి చర్చ 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ HODలు అందరూ కూడా 3 సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక విషయాలపైన చర్చించారు. ముఖ్యంగా అనేక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు హైదరాబాద్ లో జరగడము ఒక మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండా ఫైనల్ మీటింగ్స్ లో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత, పౌష్టికాహారం కోసము ఒక సుస్థిరమైన వ్యవసాయం, మహిళల నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయము జీవ వైవిధ్యత, చివరగా వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి మార్పులు అనేటువంటి అంశాలపైన ఈ యొక్క హైదరాబాద్ లో జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా, నిర్మాణాత్మకంగా, ఆహారానికి సంబంధించినటువంటి రానున్నటువంటి సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, దానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాలు ఇందులో చర్చకొస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ అగ్రి ఫార్మింగ్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, దాన్ని కూడా ఈ 30 దేశాల మధ్యలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్, దాని విషయం కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మీకు అందరికి తెలుసు, ఒక టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్గా కూడా నా 2 శాఖలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. టూరిజానికి సంబంధించినటువంటి ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జూన్ 19, 20, 21, 22 తేదీలలో గోవాలో జరగనున్నాయి.
ఇప్పటికే G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో వైట్ బీచ్ లో జరిగింది. రెండోది వెస్ట్ బెంగాల్లోని సిలిగురి డార్జిలింగ్ లో రెండో సమావేశం జరిగింది. మూడో సమావేశం ఇటీవలనే మీకు అందరికీ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనగర్లో నిర్వహించాం. పాకిస్తాన్ కావచ్చు, మరికొన్ని దేశాలు కూడా శ్రీనగర్లో జరపడానికి వీల్లేదు. అది డిస్ప్యూటెడ్ సైటు, అది డిస్ప్యూటెడ్ ఏరియా అని పాకిస్తాను మరికొన్ని దేశాలు కూడా అనేక రకాల అభ్యంతరాలు చేశాయి. అనేక రకాల అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు భారతదేశాన్ని హెచ్చరించాయి. G20 కంట్రీస్ మీటింగ్ మీరు శ్రీనగర్లో ఏ రకంగా నిర్వహిస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ చేసింది. పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కూడా సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లను భారతదేశము స్వీకరించింది. అంతేకాకుండా కొన్ని దేశాలు, అన్ని దేశాలకు G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలకు ఉత్తరాలు రాయడం, అది డిస్ప్యూటెడ్ సైటు, టెన్షన్ ఉంటుంది, అక్కడ పీస్ లేదు, అక్కడ నిర్బంధం ఉంది, అక్కడ ప్రజలు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు అని అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక దేశాలతో పాకిస్తాన్ దేశ రాయబారులందరూ కూడా ఆయా దేశాలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికే కాశ్మీర్ విజిట్ చేయకూడదు, శ్రీనగర్ రాకూడదని అడ్వైజరీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అనేక దేశాలు, G20 కంట్రీస్ సంబంధించిన దేశాలు కూడా అడ్వైజరీస్ ఉన్నాయి ఆన్లో. మీరు జమ్మూ కాశ్మీర్, భారతదేశం పోయినా కూడా జమ్మూ కాశ్మీర్ పోవద్దని చెప్పారు. కానీ సంతోషం ఏంటంటే ఆ అడ్వైజరీస్ ఉన్నప్పటికీ కూడా ఆయా దేశాల డెలిగేట్స్ ఆ అడ్వైజరీస్ ని కాదని, ఆ దేశం యొక్క అనుమతితో భారతదేశం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో శ్రీనగర్లో పాల్గొన్నారు. అత్యంత అద్భుతంగా సమావేశాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూడా విస్తృతపడే విధంగా, అబ్బురపడే విధంగా, శాంతియుతంగా, సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమావేశాలు జరిగాయి. పాకిస్తాన్ ముఖం నల్లబడ్డది, తల దించుకునే విధంగా సమావేశాలు జరిగాయి. ఫైనల్ మీటింగ్స్ గోవాలో జరగనున్నది. గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజానికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ G20 కంట్రీస్ మంత్రుల సమావేశంలో అడాప్ట్ చేయనున్నాము. డ్రాఫ్ట్ ఇప్పటికే G20 కంట్రీస్ సంబంధించినటువంటి దేశాలు కానీ, గెస్ట్ కంట్రీస్ కానీ గోవా రోడ్ మ్యాప్ డ్రాఫ్ట్ ను ఏదైతే వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చించి నిర్ణయించామో డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ ఆయా దేశాలు కూడా కొన్ని అమెండ్మెంట్స్ తో కూడినటువంటి అంశాలతో ఆమోదం తెలపడం జరిగింది. ఫైనల్ అడాప్ట్ గోవా రోడ్ మ్యాప్ అండ్ టూరిజం సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ తీర్మానము గోవాలో జరిగేటువంటి సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఇందులో క్రూజ్ టూరిజం కానీ, అదేవిధంగా టూరిజంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పార్టిసిపేషన్ కానీ అనే అంశాలు కూడా
కీలకంగా ఉంటాయి. ఈ రకంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఫైనల్ మీటింగ్స్ సెప్టెంబర్లో జరగనున్నాయి. దానికంటే ముందు ఈ యొక్క నాకు మరొక శాఖ అయినటువంటి సాంస్కృతిక శాఖ ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా మన యొక్క వారణాసిలో ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జరగనున్నాయి. ఆ సమావేశాలు కూడా చాలా కీలకంగా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సమావేశాలకు ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆ సమావేశాలకు కూడా అన్ని దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే కల్చర్ సంబంధించినటువంటి సమావేశాలు మొదటి సమావేశాలు ఖజురాహో మధ్యప్రదేశ్లో నిర్వహించాం. మూడో సమావేశాలు ఇంకా జరగాల్సి ఉంది. అది హంపీలో ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో హంపీలో జరుగుతాయి కల్చర్ G20 సమావేశాలు. ఫైనల్ మీటింగ్స్ వారణాసిలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జూలై 24, 25, 26 తేదీల్లో వారణాసిలో జరగనున్నాయి. మీకు అందరు తెలుసు HODలు అంటే దేశాల అధినేతల సమావేశాలు, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. అవి మన దేశంలో ప్రగతి మైదానంలో జరగనున్నాయి. అవి సెప్టెంబర్ నెలలో జరగనున్న విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ద 18th మీటింగ్ ఆఫ్ G20 కంట్రీస్ సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు 9, 10 తేదీలలో సెప్టెంబర్ 9, 10 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ 29 దేశాల అధినేతలు, ఆ 29 దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి సంస్థల అధినేతలు ప్రగతి మైదానంలో 9, 10 దేశాల 9, 10 సెప్టెంబర్లో జరగనున్నటువంటి సమావేశాలతో ఒక కీలక పాత్ర భారతదేశము G20 కంట్రీస్ సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా పాత్ర పోషించనున్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ సమావేశాలు కూడా ఏదైతే అగ్రికల్చర్ మీటింగ్ సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాలు కూడా చాలా కీలకమైన సమావేశాలు. ఆ సమావేశాలకు కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. చాలా సానుకూలమైనటువంటి మంచి వాతావరణంలో ఈ సమావేశాలు జరుగుతాయనేటువంటి విశ్వాసంతో భారత ప్రభుత్వం హైదరాబాద్లో ఐటెక్స్ వేదికగా సమావేశాలు జరగనున్నాయి. కొంత అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇక్రిసాట్ ఇతరతర ప్రాంతాలు కూడా ఈ సందర్భంగా G20 కంట్రీస్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్స్ విజిట్స్ కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి పరిశోధన సంస్థలు, ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అనే విధంగా
ఎగ్జిబిషన్స్ మన దేశంలో అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ఎగ్జిబిషన్స్ ఈ సందర్భంగా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరము మిల్లెట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఈ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో ఐటెక్స్ లో ఏర్పాటు చేయబోతున్నాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆధారితమైనటువంటి పరిశోధన సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడ మరి ఎగ్జిబిషన్స్ లో పాల్గొంటున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు సార్. related to G20. I'm just making it clear. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. My question is very, very simple. When media is invited to daily of the G20 meetings, at least in Hyderabad, I haven't visited any of the other cities. You're allowed only for the inaugural session. After that, there is no information whatsoever. The PIB doesn't do anything. Okay? The real interesting discussions that happen, if it is, why is there such strict control on the narrative of G20 meetings going on? Is the government of India afraid that somebody will go and ask some tough questions and the counter narrative will come? Why are they almost under lock and key? సమస్య ఏంటంటే ఏదైతే డ్రాఫ్ట్ డిస్కషన్ అవుతుందో, ఏదైతే అనేకమైనటువంటి దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరుగుతుందో ఆ డ్రాఫ్ట్ మినిస్టర్స్ మీటింగ్ లో ఫైనల్ అప్రూవల్ కావాలి. కాబట్టి అంతవరకు అది మేము పెట్టినటువంటి నియమం కాదు. G20 కంట్రీస్ గత అనేక రోజులుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారమే ఆ పాలసీ అడాప్ట్ చేస్తూ ఇప్పుడు G20 కంట్రీస్ ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత చర్చకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు మేము కూడా బయట పెట్టడానికి లేదు. ఈరోజు టూరిజం మినిస్టర్స్ మీటింగ్ లా కానీ లేకపోతే టూరిజం సంబంధించినటువంటి G20 కంట్రీస్ గ్రూప్ మీటింగ్స్ ఏవైతే చర్చ జరిగిందో హైలైట్స్ మాత్రమే చెప్పగలుగుతాం ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ ఏముంది ఇన్ డీటెయిల్ గా పాలసీ ప్రకారం ఆ దేశాలన్నీ కూడా మినిస్టర్స్ వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే అది మీడియా కానీ ప్రజలకు కానీ చెప్పాలనేటువంటి ఒక పాలసీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మన భారతదేశం తరఫున అది మనం చెప్పడానికి కూడా అధికారం లేదు. కాబట్టి దాని కారణంగానే ఉన్నటువంటి పద్ధతి విధానాన్ని మాత్రమే పాటిస్తున్నాం తప్ప అందులో మీడియా రాకూడదు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఏమాత్రం లేదు. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశంలో గౌరవనీయులు పెద్దలు కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక ఈశాన్య శాఖ, రాష్ట్ర అభివృద్ధి శాఖ మాచీలు గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారి యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. వేదిక పైన వారితో పాటు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి, ఎస్ కుమార్ గారు జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి, నాగోజీ రామారావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బొమ్మ జయశ్రీ గారు రాష్ట్ర కార్యదర్శి, శ్రీ శాంతి కుమార్ గారు రాష్ట్ర కోశాధికారు, విక్రమ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క సమావేశంలో వారితో పాటు మరి పాల్గొంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. అందరికీ తెలుసు ఈ సంవత్సరము 2023 G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు భారతదేశం యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి. లో ఇండోనేషియా అధ్యక్షతన జరిగాయి.
2023 భారతదేశము 2023లో భారతదేశం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2024లో బ్రెజిల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. G20 కంట్రీస్ సంబంధించినటువంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. గ్లోబల్ కు సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశం చేసేటువంటి సమావేశాలు ఇవి. భారత ప్రభుత్వము అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు కూడా G20 కంట్రీస్ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. G20 కంట్రీస్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే భారతదేశంలో జరుగుతున్నటువంటి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ప్రపంచంలో ఈరోజు ఈ సమావేశాల పట్ల ఎంతో ఆసక్తితో పరిశీలిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఈరోజు ప్రపంచంలో కరోనా తర్వాత ఏర్పడినటువంటి అనేక రకాల సమస్యలకు ఈ సమావేశాలలో చర్చలకు వేదికైంది. రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో కూడా ప్రపంచమంతా కూడా రష్యాకు ఉక్రెయిన్కు అనుకూలంగా ఈరోజు విడిపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్నటువంటి భారతదేశం ఈ యొక్క సమావేశాలలో చాలా కీలకమైనటువంటి చర్చ జరగనున్నది. G20 సమావేశాలంటే ప్రధానంగా నలభై 46 సెక్టార్లకు సంబంధించినటువంటి సమావేశాలు ఇందులో జరుగుతా ఉన్నాయి. 250 సమావేశాలకు పైగా భారతదేశంలో జరగనున్నాయి. 56 నగరాలలో జరుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు 140 మించి సమావేశాలు పూర్తయినాయి. G20 కంట్రీస్ కు ఎంత ప్రాధాన్యత ఉందో మోర్ దెన్ 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ యొక్క G20 కంట్రీస్ నుంచే వస్తాయి. సుమారు 85% ఆఫ్ ప్రపంచ జీడిపి ఈ G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. 70% ఆఫ్ పాపులేషన్, మోర్ దెన్ 2/3 పాపులేషన్ ప్రపంచంలో G20 కంట్రీస్ నుంచే ఉంటుంది. ఈ సందర్భంగా మన హైదరాబాద్ కేంద్రంగా కూడా కీలకమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి సమావేశాలు
ఇప్పటికే కొన్ని జరిగాయి. జనవరి 28, 29 తేదీలలో స్టార్టప్ G20 స్టార్టప్ కు సంబంధించినటువంటి స్టార్టప్ ఎంగేజ్మెంట్ మీటింగ్స్ హైదరాబాద్ లో జరిగాయి. భారతదేశంలో స్టార్టప్ సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ, ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకు ప్రోత్సహించాల్సినటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఇది హైదరాబాద్ లో ఫస్ట్ మీటింగు. హైదరాబాద్ లో సెకండ్ మీటింగ్ మార్చి 6, 7 తేదీల్లో ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూపు సమావేశం జరిగింది. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి అంశాలపైన ఇందులో చర్చ జరిగింది. 3వ సమావేశం ఏప్రిల్ 17 నుంచి 19 వరకు సెకండ్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశము హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల జూన్ 4, 5, 6 ఈ తేదీలలో G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది. జూన్ 15 నుంచి 17 వరకు అత్యంత కీలకమైనటువంటి, అత్యంత ప్రాధాన్యత అంశమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఫైనల్ సమావేశాలు, అంటే మినిస్టర్స్ మీటింగ్ G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ హైదరాబాద్ వేదిక కానున్నది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు, వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఇప్పటికే పూర్తయినాయి. మొదటి సమావేశం ఇండోర్లో జరిగింది. 2వ సమావేశము చండీగఢ్లో జరిగింది. అగ్రికల్చర్ 3వ సమావేశము వారణాసిలో జరిగింది. ఫైనల్ సమావేశము మన హైదరాబాద్ నగరంలో జరగనున్నది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ G20 కంట్రీస్ మీటింగ్ లో ఇండియాతో పాటు 30 దేశాలకు పైగా 29 దేశాలకు పైగా పాల్గొంటాయి. అందులో G20 కంట్రీస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, భారత్తో కలిపి ఈ 20 దేశాలు పాల్గొంటాయి. వీరు కాకుండా 9
గెస్ట్ కంట్రీస్ 9 గెస్ట్ కంట్రీస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సమావేశాలలో పాల్గొంటారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, ఓమన్, నైజీరియా, స్పెయిన్, యునైటెడ్ అరబ్, వియత్నాం, ఈ 9 దేశాలకు సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ 29 కంట్రీస్ 29 దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, 29 దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కంట్రీస్ హై లెవెల్ ఆఫీసర్స్ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు. 15 నుంచి 17 వరకు జరుగుతాయి. ఈ 29 దేశాలే కాకుండా అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యుఎన్, వరల్డ్ మెట్ట పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాట్ మన హైదరాబాద్ లో ఉంది, మనకందరికీ గర్వకారణము. ఆ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క G20 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో కీలక పాత్ర పోషించనున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆ సంస్థ సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొంటారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ OECO, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ FAO, దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB, అదేవిధంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ BMGF, అదేవిధంగా అంతర్జాతీయ ఆహార విధానము అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IFPRI, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రి డెవలప్మెంట్ IFAD, ఈ సంస్థ, మరొకటి ఆర్థిక పరిశోధన సంస్థ ఎకనామికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ERIA. ఈ రకంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కూడా ఈ G20 కంట్రీస్ లో పాల్గొని చర్చిస్తారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 సమావేశాలు ఎక్కడైతే ఇంతకుముందు జరిగాయో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మరింత లోతైనటువంటి చర్చ 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ హెచ్ఓడీలు అందరూ కూడా 3 సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక విషయాలపైన చర్చించారు. ముఖ్యంగా అనేక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు హైదరాబాద్ లో జరగడము ఒక మంచి పరిణామం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండా ఫైనల్ మీటింగ్స్ లో ఫుడ్ సెక్యూరిటీ,
అంటే ఆహార భద్రత, పౌష్టికాహారం కోసము ఒక సుస్థిరమైన వ్యవసాయం, మహిళల నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయము జీవ వైవిధ్యత, చివరగా వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి మార్పులు అనేటువంటి అంశాలపైన ఈ యొక్క హైదరాబాద్లో జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా, నిర్మాణాత్మకంగా, ఆహారానికి సంబంధించినటువంటి రానున్నటువంటి సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, దానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాలు ఇందులో చర్చకొస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ అగ్రి ఫార్మింగ్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, దాన్ని కూడా ఈ 30 దేశాల మధ్యలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్, దాని విషయం కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మీకు అందరికి తెలుసు, ఒక టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్గా కూడా నా 2 శాఖలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. టూరిజానికి సంబంధించినటువంటి ఫైనల్ మినిస్టర్స్ మీటింగ్ జూన్ 19, 20, 21, 22 తేదీలలో గోవాలో జరగనున్నాయి. ఇప్పటికే G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో వైట్ బీచ్ లో జరిగింది. రెండోది వెస్ట్ బెంగాల్లోని సిలిగురి, డార్జిలింగ్ లో 2వ సమావేశం జరిగింది. 3వ సమావేశం ఇటీవలనే మీకు అందరికీ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనగర్లో నిర్వహించారు.